ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీవు దేనితో నింపుకుంటావో నీవు అవే ఫలాలు ఫలిస్తావు. ఈరోజు మన వాక్య భాగము నిన్ను నీవు దేనితో నింపుకుంటున్నావు అనే అంశం మీద మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మనకు ఒక కీలకమైన విషయాన్ని తెలియపరుస్తుంది. ఏంటది? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. చూడండి, ఈ లోకంలో మనము దీవించబడిన మరియు ఆశీర్వదించబడిన ఒక జీవితాన్ని జీవించడానికి ఎటువంటి సమస్యలు, లోపాలు, ఎటువంటి గొడవలు, తగాదాలు, అనూహ్యమైన ఎటువంటి దుష్పరిణామాలు మన జీవితంలో జరగకుండా ఉండడం కోసం మనకు ఒక కీలకమైన ఆజ్ఞ, కీలకమైన సూచన ఇక్కడ ఇవ్వబడింది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఎందుకు? మీరు ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకోండి. ఆ విత్తనాన్ని మీరు నాటినప్పుడు ఆ విత్తనంలో నుండి రావాల్సిన చెట్టు వస్తుంది కదా. మీరు మామిడి టెంక నాటితే అందులో మామిడి చెట్టు వస్తుంది. సో ఆ విత్తనంలో నుండి సంబంధితమైన మొక్కనే వస్తుంది, కానీ దానికి కావలసిన ఏంటది పోషకాలను అది ఎక్కడ నుండి స్వీకరిస్తుంది, అది తీసుకుంటుంది, అది భూమిలో నుండి తీసుకుంటుంది. సో ఈ విత్తనం ఎటువంటి భూమిలో పడ్డదన్నదాన్ని బట్టి ఆ విత్తనంలో నుండి వచ్చే చెట్టు అది ఫలించే చెట్టుగా ఉండాలా, లేకపోతే మూడుబారిన చెట్టుగా ఉండాలని నిర్ణయించబడుతుంది. మీరు చూడండి, ఎక్కడ పడితే అక్కడే మనకు కొన్ని చోట్ల మామిడి చెట్లు కూడా కనిపిస్తాయి, కానీ వాటికి ఏమిటది కాయలు రావు, అది మూడు వారిపోతుంది. అవునా? కారణం ఏంటి? దానికి మొదటి నుండి దొరకాల్సిన రుచికరమైంది లేదా దానికి పోషణకరమైంది, దానికి జీవాహారం దానికి దొరకలేదు. అలాగే నీ హృదయాన్ని గనక నీవు పొద్దస్తమానం ఈ లోకంలో దొరికే ప్రతి విధమైన చెడుతో నీవు గనక నింపుకుంటే, ఈ లోకము ఎటువంటిది ఇస్తుంది మనకు? ఈ లోకము శరీరాశలను ఇస్తుంది, నేత్రాశలను ఇస్తుంది, జీవోడమ్మాన్ని ఇస్తుంది. అంటే లోకాశలు అంటే నాకు ఇవి ఉండాలి, అవి ఉండాలి, ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలి, పెద్ద లగ్జరీ కార్స్ ఉండాలి, సో అండ్ సో కంట్రీలో నేను సెటిల్ అవ్వాలి, ఇవన్నీ లోకాశలు. శరీరాశలు అంటే నేను ఈ బ్రాండ్ డ్రెస్ వేసుకోవాలి, ఆ బ్రాండ్ షూ వేసుకోవాలి, ఈ బ్రాండ్ పర్స్ ఉండాలి నా దగ్గర, ఈ బ్రాండ్ కళ్ళద్దాలు పెట్టుకోవాలి నేను. శరీరాశలు. ఈ రుచికరమైన ఆహారం తినాలి నేను. అవునా? ఫలానా సో అండ్ సో 5 స్టార్ హోటల్లో ఫుడ్ తినాలి నేను. సో ఫలానా లగ్జరీ బీచ్కి వెళ్ళాలి నేను. ఇవన్నీ శరీరాశ. జీవవిడంబం అని అంటే నాకు ఇంత పేరు ఉండాలి, అంత ప్రఖ్యాతి ఉండాలి, నా పేరు చెప్తే జనాలు భయపడాలి, లేకపోతే నాకు ఒక పెద్ద డిజిగ్నేషన్ ఉండాలి, నా ముందు 10 కార్లు పోవాలి, పెద్ద కాన్వేలో నేను ప్రయాణించాలి, ఎంత జీవవిడంబం. ఈ లోకము ఇచ్చేదంతా ఇవి మూడే. ఇవి మూడు కాకుండా ఎటువంటి నీతికరమైనది కానీ మేలుకరమైనది కానీ ఎట్టి పరిస్థితుల్లో లోకం ఇవ్వదు. ఈ లోకం ఇచ్చేదంతా కనుక నేను నువ్వు పోషించుకుంటే నీవు నీలోనికి శరీరాశలు, నేత్రాశలు, జీవడమే తెచ్చుకుంటావు. అవి ఆ మూడిట్లో ఏ ఒక్కటి కూడా దేవునికి ఇష్టమైంది కాదు. అందుకే చూడండి, మనకు యేసు ప్రభువు వారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. చూడండి ఆ మాట, లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చూడండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండిన ఎండు దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడు. సజ్జనుడు అనేవాడు, దుర్జనుడు అనేవాడు ఎవడు, ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందనేది యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా దానికి కావాల్సిన ఆనవాళ్ళు ఇచ్చేసాడు. ఏంటంటే సజ్జనుడు యొక్క హృదయము అది మంచి హృదయం అండి. అంటే సజ్జనుడు తన హృదయాన్ని మంచివాడితో నింపుకుంటాడు, ఆత్మఫలాలతో నింపుకుంటాడు, దేవుడిచ్చే జీవవాక్యంతో నింపుకుంటాడు, సత్యము, ప్రేమ అనే వాటి మీద తన హృదయాన్ని కట్టుకుంటాడు, తన జీవితాన్ని కట్టుకుంటాడు. ఆ సత్యము, ప్రేమ మరియు విశ్వాసము, నిరీక్షణ అనే సంబంధమైన వాటితో, అంటే జీవం గల దేవుని యొద్ద నుండి బయలుదేర్చే ప్రతి మేలకర అంశం నుండి తన హృదయాన్ని సజ్జనుడు నింపుకుంటాడు. అలా నింపుకున్న తన హృదయంలో నుండి సజ్జనుడు సద్విషయాలు బయటకు తీసుకొస్తాడు. ఇది సజ్జనుడికి ఉండే లక్షణం. ఇది సజ్జనుడి లోపల యేసుక్రీస్తు ప్రభుల వారు కనుగొన్న లక్షణం. అలాగే దుర్జనుడి లోపల యేసు ప్రభుల వారు ఎటువంటి లక్షణం చూస్తున్నారు చూడండి. వాడు తన హృదయము అది అప్పటికే చెడిపోయింది గనక, ఎవరు చెడగొట్టుకున్నారు దాన్ని? దేవుడు చెడగొట్టాడా? కాదు. ఆ దుర్జనుడు తన హృదయాన్ని మొత్తము చెడ్డ విషయాలతో నింపుకున్నాడు. అవునా? ఈ లోకము చూపించే ప్రతి విధమైన మీరు ఏ మూవీ అయినా తీసుకోండి, లేకపోతే మీరు మోస్ట్ ఆఫ్ ద కంటెంట్, ఈ లోకంలో దొరికే కంటెంట్ ఇన్ ఎనీ ఫార్మ్ మీరు కంటెంట్ చూడండి. దాంట్లో ఏముంటుంది? సెక్స్, వైలెన్స్ కదా, అబ్యూజ్, అవునా, వల్గారిటీ. ఆ తర్వాత జీవవిడంబం పరాకాష్ఠలో ఉంటుంది. ద ప్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ద ప్రైడ్ ఆఫ్ దిస్ లైఫ్ పరాకాష్ఠలో ఉంటుంది. ఒక్కడు 100 మందిని కొడతాడు, ఒక్కడిద్దరు, 4-5 సినిమా స్టార్ట్ అయిపోయేసరికి 100 మందిని చంపుతాడు. లాస్ట్కు అతనే హీరో. సో దుర్జనుడు ఏం చేస్తాడంట? ఈ లోకంలో దొరికే ఇటువంటి చెడుతో తన హృదయాన్ని నింపుకుంటాడంట. నింపుకొని ఆ హృదయాన్ని ఇట్లా మార్చుకుంటాడంట, చెడ్డ హృదయంగా మార్చుకుంటాడు. మార్చుకొని దాంట్లో ఏం తీసుకొస్తాడంట? చెడ్డవి తీసుకొస్తాడంట. అటువంటి వాడిని యేసు ప్రభుల వారు ఏమని చూస్తున్నాడు? ఎలాంటి వ్యక్తిగా చూస్తున్నాడు? దుర్జనుడు. అవునా? దుర్జనుడు అని చెప్పి చూస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, నీకు భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని క్షేమకరమైన జీవితాన్ని జీవించాలని నీకుంది. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి శ్రమలు లేకుండా నువ్వు ఒక క్షేమకరమైన జీవితం జీవించాలని నీ ఆశ. ఇప్పుడు ఆశ నువ్వు నెరవేర్చుకోవాలి అని అంటే నీ హృదయాన్ని సజ్జనుడికి ఉండే హృదయంగా మార్చుకోవాలా, లేకపోతే దుర్జనుడిగా ఉండే హృదయంగా మార్చుకోవాలా? చాలా స్పష్టం. మన హృదయాన్ని సజ్జనుడి హృదయంగా మన హృదయం మార్చుకోవాలంటే దానిలోనికి ఏది నింపుతున్నామో మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
కేవలము ఒక వివేకం లేనివాడు మాత్రమే, ఒక తెలివి లేనివాడు మాత్రమే తను ఏం తింటున్నాడో చూసుకోకుండా తింటాడు. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని మేము ఏ ఫంక్షన్ తీసుకెళ్ళినా అతనికి ఆల్రెడీ బీపీ షుగర్ ఉంది. మేము జాగ్రత్తలు చెప్పే తీసుకెళ్తాం. కానీ మాకు తెలియకుండానే ఎప్పుడే డైనింగ్ సెక్షన్కి వెళ్తాడు, తినాల్సింది తింటాడు, కక్కాల్సింది కక్కుతాడు, పడాల్సిన పాటలనే పడతాడు. ఎందుకు? ఇది తెలివిలేని పని. అలాగే నువ్వు నీ హృదయంలోనికి ఉదయం నుండి రాత్రి వరకు ఏం తీసుకుంటున్నావు, ఏం గ్రహిస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు అన్న దాన్ని బట్టి నీ నడవడిక జ్ఞానం గల నడవడిక, జ్ఞానం లేని నడవడిక అనేది తెలిసిపోతుంది. నిన్ను నువ్వు సజ్జనుడిగా కట్టుకుంటున్నావా, దుర్జనుడిగా మార్చుకుంటున్నావా అన్నది బహిర్గతమే. గుర్తుంచుకో, యేసు ప్రభుల వారు నేను స్పష్టంగా నీకంటూ ఆయన మైండ్లో నుండి పుట్టిన ఓన్ లేబుల్ నీకు ఇయ్యాడు. నిన్ను నువ్వు ఏ విధంగా మార్చుకున్నావో, నిన్ను నువ్వు ఏ విధంగా కట్టుకుంటున్నావో దాన్ని బట్టి ఆయన నీవు రూపొందించబడిన విధానాన్ని బట్టి నేను గుర్తిస్తాడంతే. హల్లెలూయా. దేవుడు నిన్ను గుర్తిస్తాడంతే. ఓకే, ఈ వ్యక్తి తనను తాను సజ్జనుడిగా కట్టుకున్నాడు, ఈ వ్యక్తి ఏమో తనను తాను దుర్జనుడిగా కట్టుకున్నాడు. దట్స్ ఇట్. హల్లెలూయా. ఆ తర్వాత యేసుప్రభుల వారు మరో మంచి అద్భుతమైన మాట అంటారు. ఎక్కడది? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం. ఏమంటాడు ఇక్కడ చూడండి. మనుషుల్లో నుండి బయలువెళ్ళినవి మనిషిని అపవిత్రపరచును. అంటే నీలో నుండి ఏం బయటకు వెళ్తున్నాయనేవి అవి నిన్ను అపవిత్రపరుస్తాయి. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలను, తర్వాత జారత్వములను, చెడు కోరికలు, చెడు తలంపులు వస్తాయి. దొంగతనమును, నరహత్యలు, వీడిని ఈ మాట నాలి, చంపాలి, వీళ్ళని అణచివేయాలి, వీళ్ళని తొక్కిపెట్టాలి, వాళ్ళ మనోభావాలను నలిపివేయాలి. అవునా? తర్వాత ఏమంటున్నాడు ఇంకా? వ్యభిచారములు, లోభత్వము, చెడితనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, అవునా, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పినాడు, యేసుప్రభు చెప్పాడు. సో నీ హృదయాన్ని ఏ విధంగానైతే నువ్వు ఉదయం నుండి రాత్రి వరకు కట్టుకుంటావో దాన్ని బట్టి నీ హృదయం కట్టబడుతుంది. ఆ హృదయంలో నుండి మళ్ళీ వెలుపలకు వచ్చేటివి నేను అపవిత్రపరుస్తాను. ఒకసారి నువ్వు అపవిత్రపరచబడిన తర్వాత దేవునికి నీకు మధ్య సంబంధము దెబ్బతింటది. కనుక సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు ఏ విధంగా కట్టుకుంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. డోంట్ ఇగ్నోర్ యువర్ సెల్ఫ్. చివరి దినాల్లో ఉన్నాం మనము. ఈ చివరి దినాలలో నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకోవడం అంత క్షేమకరం కాదు. నీవు దేని గురించి ఆశపడుతున్నావో నాకు తెలియదు కానీ, ఉదయం నుండి రాత్రి వరకు ఏం దొరకాలని ఆశపడుతున్నావో తెలియదు కానీ, దేవుని హృదయానుసారి అనే పేరు పొందిన దావీదైతే తాను దేని గురించి ఆశపడ్డాడు చూడండి. ఇక్కడ చదువుతున్నాను. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను చేరేదను అని లేదు అక్కడ. వచ్చేదను చేరేదను అంటే వెళ్ళిపోవడం, వచ్చేదను అంటే ఆయన సన్నిధిలో కనబడడం, ప్రార్థన రూపంలోనో, సంఘ సాహసం రూపంలోనో, ఆదివారపు ఆరాధన రూపంలోనో, అవునా, కుటుంబ ప్రార్థన రూపంలోనూ, వాక్య ధ్యానం చేస్తూ ఆయన సన్నిధి, ఆయన దృష్టి కనబడడం ద్వారాను. అవునా? ఏమంటాడు ఇక్కడ? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూడండి, దావీదైతే ఈ విధంగా ఆశపడ్డాడు. కనుకనే ఆయన గొర్రెల కాపరిగా ఉండి తన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి రాజుగా తన జీవితాన్ని ముగించాడు. కెన్ యూ ఇమాజిన్ దట్ ఇంక్రిమెంట్? ఊహించగలం అభివృద్ధిని మనం, మన ఊహకైనా వస్తుందా? కానీ దేవుడు దావీదు జీవితంలో చేసి చూపించాడు. అలాగే నిన్ను నువ్వు కనుక దేవునికి అనుకూలమైన సజ్జనుడుగా నిన్ను నువ్వు కట్టుకుంటే నీవు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నా అన్నది అనవసరం, దేవునికి అనవసరం. కానీ అనూహ్యమైన మరియు ఊహించని స్థాయికి దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అలా కాకుండా నిన్ను నువ్వు కనుక నిర్లక్ష్యపరుచుకుంటే ఈ లోకము, దాంట్లో ఉన్న చీకటి శక్తులు నిన్ను ఏమైనా చేయగలవు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. షాలో.